హలో హాయ్ వెల్కమ్ టు రూహీ వ్లాగ్స్. ఈరోజు మన గార్డెన్లో కొంచెం చేంజెస్ చేద్దామని కాకర తీగలకి పాదులు కడదామని ఫిక్స్ అయిపోయాం. సో ఇలా పని అని స్టార్ట్ చేసామో లేదో వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో అదేదో డిఫరెంట్గా ఎండ కొడుతూ వర్షం పడింది, పని ఆగిపోద్దేమో అనుకున్నాం. సో ఎలాగో స్టార్ట్ చేసాం కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాం. సో ఇది కాకరకాయ మనం పెట్టింది కాదండి, దానికదే మనం కంపోస్టర్ వేస్తాం కదా చెట్లకి. సో అలా గింజలు పడి వచ్చిన చెట్టే ఇది. సో ఎలాగో వచ్చింది అని చెప్పి దీనికి పాదులు కడితే మంచిగా పైకి వెళ్తుంది, కాయలు వస్తాయి కదా అన్న ఐడియాతో ఇలా చేసామండి. 3 కర్రలు తీసుకున్నాము. 3 కర్రలు తీసుకుని అలా కట్టేసాము. ఇవి వచ్చేసి మా గార్డెన్లో గులాబీ మొక్కలు, రోజ్ బటన్ అంటారు వీటిని, ఆ టైప్. సో చాలానే చెట్లు ఉన్నాయి. మన తులసి చెట్టు, కాడమల్ల చెట్టు, అందులో 2 వెరైటీస్, మళ్ళీ కనకాంబరం చెట్టు, కరివేపాకు చెట్టు, చాలా ఉన్నాయి. మట్టి చేంజ్ చేశాక చెట్లలో చాలా డిఫరెన్సెస్ వచ్చింది. అలాగే ఇక్కడ మీరు గమనించి ఉంటే ఏమంటారు, బచ్చల కూర చెట్టు అనేది కూడా ఉంది ఇటు పక్కన. సో అది కూడా తీగ కట్టాము, పైకి వెళ్ళిపోద్ది ఇంచక్క. ఇంకా ఈ పాదేమో ఇలా వెళ్ళాలి ఐడియాతో, ఇలా వెళ్ళాలని ఐడియా. అలాగే చెట్టు ఎక్కినా ఏం పర్లేదు. సో ఇది మట్టి చేంజ్ చేశాక మొగ్గలు, ఆకులు, పువ్వులు ఎంత ఫ్రెష్గా అయిపోయాయి, చాలా పూలు పూసేసాయి. చాలా హ్యాపీ అనిపించింది. మిగిలిన మట్టి అటు సైడ్కి వేసాము. ఇంకా ఈ చెట్టుకు కూడా మట్టి చేంజ్ చేసి కొంచెం కొత్త మట్టి వేసాము. మొగ్గలు మంచిగా వచ్చాయి, బాగుంది. ఇలా ఉంటే మార్నింగ్ టైంలో ఇలా కాఫీ తాగుతూ ఆ చెట్ల ముందు కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇదే మెయిన్ రీజన్ నేను గార్డెన్ మెయింటైన్ చేయడానికి. అండ్ ఇది ఇలాగా అంత ఫ్రెష్గా ఉంది కదా, మీరు చూడండి కాయలు ఎలా వచ్చాయో. ఇది అసలు మేము చూడలేదు, కొద్ది రోజులు అలాగే ఉండిపోయింది. తీసేద్దామా ఉందామా అన్న డౌట్లో ఉండే. సడన్గా అటు సైడ్ వెళ్ళినప్పుడు కాయలు కనిపించేసరికి చాలా షాక్ అయిపోయాం. చూసారా, అప్పటికే కాయలు వచ్చాయి, చాలా కాయలు వచ్చాయి, బాగున్నాయి. అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను పెద్దయ్యాక ఇంకా. సో ఇలా కాకరకాయ పైకి వెళ్ళిపోతుందన్న ఐడియాతో చేసిన ప్లాన్ ఇది ఈరోజు. సో అలాగే ఇంకేమన్నా చేంజెస్ ఉంటే అవి కూడా చేసాము. చాలా వరకు చెట్లు కొన్ని ఎండిపోయినవి, అవి తీసాము. ఇప్పుడు వచ్చేది రెయినీ సీజన్ కదా, కొత్తవి పెట్టాలి. ఇలా వచ్చాయండి కాయలు, చూసారా ఎన్ని వచ్చాయో, చాలా బాగుంది. అలాగే సైడ్ కానీ ఇప్పుడు చూపిస్తాను కదా, దాని డౌన్లో ఇంకొక చెట్టు, బచ్చల పండు చెట్టు అంటారు, అది ఎలా, ఇది వర్షం పడ్డాక నెక్స్ట్ డే. సో చూసారా దానికి అదే ఎలా పైకి తీగలు వెళ్తున్నాయో, ఎంత బాగా వెళ్తున్నాయో కదా, చాలా ఫ్రెష్గా అనిపించింది. ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ అల్లిన తీగల్ని గుంజేస్తే అది ఉంటుందా ఉండదా అనుకున్నాం చెట్టు, కానీ ఇలా నెక్స్ట్ డే వర్షం పడగానే అది ఫ్రెష్గా కనిపించే వరకు చెట్టుకి ఓకే ఇప్పుడు ఉంటుంది అన్న ఐడియాతో. సో ఇది ప్లాన్ అండి ఇలా. సో మొత్తానికైతే కట్టేసాము ఇలా. ఇంకా ఇలా కానీ ఇలా పైకి వెళ్ళేసి ఇలా చెట్టు పైకి వెళ్ళినా ప్రాబ్లం లేదు. సో చూసారా చెట్లను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో కదా, ఆ గాలికి, ఆ వెదర్కి, ఆ గ్రీనరీ, నిజంగా అండి చాలా బాగుంటుంది. మనం పెట్టిన చెట్లకి మొక్కలు, పువ్వులు పూస్తే అది వచ్చే హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. సో ఇలా 2 చెట్లు, ఈ మొక్కలు మా గల్లీలో అందరికీ ఉన్నాయండి. మేమే ఇచ్చేసాము అన్ని కొమ్మలు కట్ చేసినప్పుడు ప్రతిసారి అందరికీ ఇచ్చేసాము. సో వాళ్ళకు కూడా గుర్తుంటుంది కదా, బాగుంటుంది. ఇది అండి వాటి మన మినీ గార్డెన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.